రేయ్, నాకు యాక్సిడెంట్ అయిపోయిందిరా. హాస్పిటల్లో ఉన్నాను. అర్జెంటుగా ఓ పాజిటివ్ బ్లడ్ కావాలరా. ప్లీజ్ రా. హలో హలో రే. ఇంకో ఫోన్ కాల్. చూసారా, పార్టీ అంటే వచ్చే ఫ్రెండ్సే కానీ ప్రాణాల మీదకి వచ్చిందంటే ఆ ఫ్రెండ్స్ రావచ్చు రాకపోవచ్చు. మీకేమైనా అయిందంటే ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని మీకోసం పరిగెత్తుకుంటూ వచ్చి ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడేది మీ భార్య కదా. డౌట్ ఏమైనా ఉందా? మీతో పెళ్లి కానప్పుడు తనకి లైఫ్ ఉంది, నువ్వు లేకపోయినా తనకి లైఫ్ ఉంటుంది. నువ్వే తన లైఫ్ అని ఎందుకు అనుకుంటుంది? ఆ అమ్మాయి మెడలో ఉన్న మంగళసూత్రానికి ఇస్తున్న విలువ అది. కానీ ఆ తాళి కట్టిన నీకు మాత్రం తన మీద గౌరవం లేదు. అమ్మా, టాపిక్ కొంచెం డైవర్ట్ అవుతున్నట్టుంది. మీకు సంబంధించినంత వరకు ఇది కేసు, వాళ్లకు సంబంధించినంత వరకు అది జీవితం. ఒక కేసు పోతే ఇంకో కేసు వస్తుంది. జీవితం పోతే ప్రొసీడ్ మిలాడ్. అన్నా, మీరెంత కష్టపడి సంపాదిస్తున్నా ఇంతేనా సంపాదన అని నిన్ను ఎగతాళి చేసి మాట్లాడుతుంది అనుకో, అప్పుడది తప్పు. నేను డైలీ మందు కొడతాను అంటే నాకు కూడా ఒక క్వార్టర్ బాటిల్ కొట్టరా అందనుకో, అది కూడా తప్పే. ఇవన్నీ కాదన్నా, మీ భార్యకి విడాకులు ఇవ్వడానికి రీజన్స్ ఏంటో చెప్పావు, రికార్డ్ అయి ఉంది. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నా వీడియోస్ ని ఫాలో చేస్తారంటున్నావు కదా, దీన్ని మల్టిపుల్ ఛానల్స్ లో అప్లోడ్ చేసేస్తాను. మీ ఫ్రెండ్స్ లో నీకెంతమంది ఓటేస్తారో చూద్దాం. అయ్యో భలేవారే, ఈ వీడియో పెడితే నా పరువు పోదు. మరి రోజు మందు కొడితే ప్రాణం పోదు. అందుకే వద్దని చెప్పడం మీ భార్య చేసిన తప్పా? నువ్వు అనేవాడివి లేకపోతే మీ బ్యాచ్లో ఒకడు తగ్గినట్టు. కానీ నీ భార్యకి జీవితమే పోయినట్టు కదన్నా. నీ ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇది మంచి, ఇది చెడు అని చెప్పే పెద్దవాళ్ళు ఎన్నిసార్లు చెప్పాను నేనొచ్చినప్పుడు లేవద్దు అని. మనం అందరం ఒక్కటే. నేనేమి మీ పై ఆఫీసర్ని కాను, మీలో ఒకరిని. కూర్చోండి. ఈ సంవత్సరం కార్తీక మాసం సేల్స్ తో కలుపుకొని రాజ్కోటే సిల్క్ సేల్స్ బాగా గ్రో అయ్యాయి. పెద్ద ఎత్తున లాభాలు కూడా వచ్చాయి. దానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కుటుంబమే కాకుండా మాతో పాటు మా కుటుంబ సభ్యులలాగా కలిసిపోయి పనిచేస్తున్న ఇక్కడున్న కుటుంబ సభ్యులందరికీ ప్రతి సంవత్సరం ఇచ్చే బోనస్ కంటే కొంచెం పెంచి 10% బోనస్ని డిక్లేర్ చేస్తున్నాను.
ఓనర్ లాభాలు చూస్తాడు, వర్కర్ జీతం కోసం చూస్తాడు అన్న మాటని మీరు మార్చేశారు మేడం. ఓనరు వర్కర్ అన్న తేడా చూపించని కుటుంబం బహుశా వసుదైక కుటుంబం అంటే ఇదేనేమో. పొగడకండి సత్యం గారు, పాడైపోతాం. దర్శన్ ఏదో ప్రెజెంటేషన్ ఇస్తానన్నా? అవును, మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి తనేదో ఐడియా ఇస్తానన్నాడు. దర్శన్, రాజ్ కోటి సిల్క్స్ చేనేత వస్త్రాలకి ట్రెడిషనల్ వేర్కి పెట్టింది పేరు అని మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే కాలాన్ని బట్టి బిజినెస్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ వెళ్తే